అయితే మనం ఎంఎంటీఎస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఎక్కడి నుంచి అంటే కాచిగూడ నుంచి లింగంపల్లి వరకు. ప్రస్తుతం అయితే విద్యానగర్లో ఉన్నాము. అంటే యాక్చువల్గా కాచిగూడ నుంచే బ్లాక్ చేద్దాం అనుకున్నా కానీ బట్ ట్రైన్ తొందరగా వచ్చింది. అండ్ ఈరోజు ఆదివారం అనేసరికి ఏంటంటే ఆదివారం చాలా తక్కువ ట్రైన్స్ తిప్పుతారు ఎంఎంటీఎస్. ఇప్పుడు 9:30కి లాస్ట్ ట్రైన్. ఈ 9:30 లాస్ట్ ట్రైన్ దాటిందంటే మళ్ళీ ఇక 4కి. సో ప్రస్తుతం అయితే ఇప్పుడే విద్యానగర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే అరౌండ్ 15 స్టేషన్స్ 16 స్టేషన్స్ ఉంటాయి. దాంట్లో సికింద్రాబాద్ కూడా ఉంటుంది. మెయిన్ స్టేషన్ సికింద్రాబాద్. ఇది వచ్చేసరికి ఫలక్నామా దగ్గర నుంచి వస్తుంది. ఫలక్నామా అంటే లింగంపల్లి ఎంఎంటీఎస్ అనమాట. ఇంకా తర్వాత సో మామూలుగా ఇది డైలీ టైమ్స్లో అయితే లైక్ ఇది వీక్ డేస్ కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ మామూలు డైలీ టైమ్స్లో అయితే దగ్గర నిల్చోవడానికి కూడా ఖాళీ ఉంది. ఇప్పుడు నీకు కావాలని నిల్చున్నా అది మీ. సో ఇప్పుడైతే మనం ఏకంగానే ఆల్రెడీ విద్యానగర్ దాటేసింది. సెకండ్ స్టేషన్ అనమాట జయం ఉస్మానియా. స్టాండ్ పుల్ అప్ ఉంటుంది చూడండి. జస్ట్ స్టేషన్ నుంచి అలా బయటికి లాగేస్తారు 15 సెకండ్స్లో. కానీ కామెడీ ఏంటంటే ఇది స్టేషన్ విత్ 15 సెకండ్స్లో ఇంకో స్టేషన్ వస్తుంది. సో సండే అవడం వల్ల కూడా జనాలు ఎక్కువ లేవు స్టేషన్లో. ఆర్ట్స్ కాలేజ్ నుంచి అయితే బయలుదేరింది. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి సీతాఫల్ మండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉంటారు. సో సీతాఫల్ మండి దగ్గరికి అయితే వచ్చాం. అండ్ పక్కనే ఒక ఇంజన్స్ గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. సో స్టేషన్స్ అయితే అటు వస్తాయి అన్నమాట. అది సీతాఫల్ మండి స్టేషన్ కూడా అదే ఇటు అనుకున్నా. సో అక్కడైతే గూడ్స్ ట్రైన్ ఉంది. అండ్ ఇక్కడ మనం సో యాక్చువల్గా కాచిగూడ నుంచి కొన్ని పుల్ అవుట్ అయ్యే ట్రైన్స్ ఉంటాయి. అండ్ సికింద్రాబాద్ నుంచి చాలా పుల్ అవుట్ అవుతాయి, ఎందుకంటే అది జంక్షన్ కాబట్టి. అండ్ మేము వెళ్ళే లింగంపల్లి దగ్గర నుంచి కూడా చాలా వరకు పుల్ అవుట్ అవుతాయి అన్నమాట. లైక్ ఇప్పుడు కాచిగూడ నుంచి వచ్చేసరికి చెంగల్పట్ ఎక్స్ప్రెస్ ఒకటి పుల్ అవుతుంది, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఒకటి పుల్ అవుతుంది. సో అలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. అండ్ కర్నూలుకి ఇంటర్సిటీ ఒకటి పుల్ అయితే ఉంటుంది కాచిగూడ నుంచి. అండ్ లింగంపల్లి నుంచి వచ్చేసరికి మార్నింగ్ జన్మభూమి ఒకటి పుల్ అవుతుంది, మళ్ళీ గౌతమి ఒకటి పుల్ అవుతుంది, కొక్కనాడ ఎక్స్ప్రెస్ ఒకటి పుల్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ముంబై ఎల్టీటీ అటు సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా కంపల్సరీ లింగంపల్లి దాటాల్సిందే. బీదర్ వెళ్ళాలన్నా లింగంపల్లి దాటాల్సిందే. అది ఇక్కడ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలంటే మాత్రం ఇటు వెళ్ళాలి. ఏది అంటే యాక్చువల్గా హైదరాబాద్ నుంచి తిరుపతి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి కృష్ణా ఎక్స్ప్రెస్ వెళ్తూ ఉంటుంది. కృష్ణా ఎక్స్ప్రెస్ వచ్చేసరికి అది ఏ రూట్ వెళ్తుంది అంటే వరంగల్, విజయవాడ, బాపట్ల ఆ రూట్ వెళ్తుంది తిరుపతి. అండ్ మ్యాక్స్ ఆఫ్ ట్రైన్స్ వచ్చేసరికి ఇటు కాచిగూడ మీద కర్నూలు ఇటు వెళ్తుంది అనమాట. అండ్ మర్చిపోయినా చెప్పడం, సీతాఫల్ మండి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి సికింద్రాబాద్. యాక్చువల్గా దీన్ని సికింద్రాబాద్లోనే ఎక్కుదాం అనుకున్నా, బట్ ఏంటంటే అక్కడ లైక్ ఎక్కువ క్రౌడ్ పుల్ అవుట్ అవుతుంది. రెండోది వచ్చేసరికి అంటే జనరల్ టికెట్స్ దొరకడం చాలా కష్టం, ఎందుకంటే కౌంటర్లో చాలామంది ఉంటారు. ఎందుకంటే సికింద్రాబాద్ అది జంక్షన్ కాబట్టి కొద్దిగా ఎక్కువ పుల్ అవుట్ అవుతుంది. అండ్ గూడ్స్ ట్రైన్ వచ్చేసరికి సీతాఫల్ మళ్ళీ ప్లాట్ఫామ్ దాటేసి బయటకు వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు మన
సో సికింద్రాబాద్కి అయితే దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇక్కడి నుంచి చాలా స్లోగా తీసుకెళ్తారు అనమాట, లేదు ఎందుకంటే అక్కడ ఖాళీ ఉండాలి కాబట్టి. సో యాక్చువల్గా ఆ లైన్ వచ్చేసరికి ఏంటంటే సికింద్రాబాద్ని స్కిప్ చేయడానికి, లైక్ సికింద్రాబాద్ రాకుండా డైరెక్ట్ కాచిగూడ వచ్చేయడానికి లైన్ అది. అంటే లైక్ విజయవాడ నుంచి వచ్చేటప్పుడు సికింద్రాబాద్ తగలకుండా డైరెక్ట్ వచ్చేస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ ఒకటి ఎక్స్ప్రెస్ వస్తుంది, చూడాలి అదేమో ఎక్స్ప్రెస్, అది ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ కూడా తెలియదు, మన ఆపేశారు. ఓకే, సో అది వచ్చేసరికి కాచిగూడ బెంగళూరు బండి. చెప్పా కదా, సికింద్రాబాద్ స్టేషన్ స్కిప్ చేయడానికి ఆ లైన్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ బండి వచ్చేసరికి సికింద్రాబాద్ లైన్ స్కిప్ చేసింది, సికింద్రాబాద్ స్టేషన్ స్కిప్ చేసింది. ఇప్పుడు మనం అయితే సికింద్రాబాద్ స్టేషన్లోకి ఎంటర్ అవబోతున్నాం. సో అది వచ్చేసరికి లాలాగూడ షెడ్ దాటంగానే సికింద్రాబాద్. ఇంజన్స్ బ్యాగ్ 9 ఇంజన్స్. దీనికి ఇది మన దాంట్లో సింపుల్ చెప్పాలంటే మినీ బాహుబలి వ్యాగ్ 12, ఇది మినీ బాహుబలి. ఇప్పుడైతే సికింద్రాబాద్ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ మన పక్కనే ఒక ట్రైన్ అయితే ఉంది, చూద్దాం. వెనక్కి రా. అండ్ సికింద్రాబాద్ తిరుపతి ఏ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాం, చూడాలి. ఓకే, సికింద్రాబాద్ తిరుపతి తిరువనంతపురం ఎక్స్ప్రెస్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి కేరళ వరకు అయితే వెళ్తుంది, తిరువనంతపురం వరకు. మధ్యలో మెయిన్ హాల్ తిరుపతి. అండ్ మన స్టేషన్ అయితే అటైతే వచ్చింది. అండ్ కాకపోతే నేను ఇటున్నా. దీనికైతే ఎక్కువ అయితే పుల్ అవుట్ అవ్వట్లేదు ఇప్పుడు, అది మ్యాక్స్. ఇంకా ఇదే మెయిన్ స్టేషన్, పుల్ అవుట్ అయితే ఇక్కడ పుల్ అవుట్ అవ్వాలి. ఇంకా ఇక్కడ కాకపోతే మిగతా స్టేషన్స్లో అంత అవుతాయి, అంతే. క్రౌడ్ ఉంటే ఇక్కడే ఉండాలి. సో ఇప్పుడే సికింద్రాబాద్ నుంచి అయితే బయలుదేరింది. సో బాయ్ సికింద్రాబాద్. ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా. ఇది MMTSL లోకల్ ట్రైన్. సో ఇప్పుడైతే సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ విజ్డమ్ కోచెస్, ఇన్స్పెక్షన్ కోచెస్ అనమాట. కాకపోతే మొత్తం గ్లాసీతో తయారు చేసేదాన్ని. అండ్ ఇక్కడ ఇంకో ట్రైన్ అయితే హాల్ట్ చేశారు. సో ఏ ట్రైన్, పేద ట్రైన్ అనుకున్నా, 2 బోగీలు ఉన్నాయి అంతే. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే వేటికైనా అవసరం అయినప్పుడు ఇది తీసుకెళ్ళి తగిలిస్తారన్నమాట. సో ఈ సికింద్రాబాద్ దాటేసిన తర్వాత జేమ్స్ స్ట్రీట్ దాటిన తర్వాత శివాజీ పార్క్, ఆ తర్వాత హైటెక్ సిటీ, ఆ తర్వాత హఫీజ్పేట్, చందానగర్, లింగంపల్లి. అండ్ ఇంకా మధ్యలో కొన్ని స్టాల్స్ అయితే లైక్ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి, అవి నాకు ఐడియా, చూడాలి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి బేగంపేట్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ స్టాప్ అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే క్రాసింగ్ ఉంది మనకి. ఇది బేగంపేట్ వన్ ఆఫ్ ద మెయిన్ క్రాసింగ్. ఎందుకు అంటున్నానంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇది ఇక్కడ ఆగాల్సిందే కంపల్సరీ. లైక్ ఎవ్రీ ట్రైన్ బేగంపేట్ కంపల్సరీ ఆగాల్సిందే. ఏది లింగంపల్లి సికింద్రాబాద్ మధ్యలో తిరిగే ట్రైన్స్. సో ప్రస్తుతం మాకు క్రాసింగ్ పడదు, ఆ క్రాసింగ్ కోసం ఆపేశారు. ఏం చేస్తాం, లోకల్ ట్రైన్స్ ఆపుతారు. సో రాజ్కోట్ అండ్ శ్రీ సాయి
రాజ్కోట్ అండ్ షిరిడి సాయి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అన్నమాట ఇది. అది ప్రస్తుతం అయితే షిరిడి సాయి దగ్గర నుంచి వస్తుంది, షిరిడి సాయినగర్. షిరిడి సాయి ఎక్స్ప్రెస్ అని. ప్రస్తుతం అయితే మనం బేగంపేటలోకి ఇంకా ఎంటర్ అయిపోతున్నాం. చెప్పాగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే స్మాలెస్ట్ రైల్వేస్. బేగంపేట ఏంటంటే స్మాలెస్ట్ రైల్వే స్టేషన్, బట్ బిగ్గెస్ట్ ట్రైన్స్ ఆగుతూ ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ అది ఇదే ఇంజన్ ఇదే బోగి దీనికి. సింపుల్ చెప్పాలంటే బయట మనకి మెమూ ట్రైన్స్ లాగే ఇక్కడ లోకల్ ట్రైన్స్ ఇవి. చాలా బుల్లి ట్రైన్ ఇది. మన ట్రైన్స్లో ఇది కాస్త చెప్పాలంటే సగానికి ఉంటుంది ఇది, ఈ ట్రైన్. లైక్ మన పెద్ద ట్రైన్స్తో పోల్చుకుంటే ఈ ట్రైన్స్ సగానికి ఉంటుంది. సో యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే అటు సైడ్ నుంచి కూడా ఒక ట్రైన్ వస్తుంది అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ ఎల్లో సిగ్నల్ ఇచ్చారు అటు సైడ్. లైక్ ఈ ట్రాక్కి ఎల్లో సిగ్నల్ ఉంది, ఆ ట్రాక్కి ఎల్లో సిగ్నల్ ఉంది. మేబీ నాకు తెలిసి అటు నుంచి ఒక ట్రైన్ వస్తుందేమో. దయచేసి అపరిచితుల నుండి తినుకొందరగాను స్వీకరించగలరు. ఇదైతే మన ట్రైన్ వ్యూ, టోటల్ అంటే ట్రైన్ వ్యూ అన్నమాట. అండ్ లింగంపల్లి దాటిన తర్వాత నెక్స్ట్ ఆఖరికి సింపుల్ చెప్పాలంటే ఇంటర్సిటీ దానికి కూడా ఇక్కడ స్టాప్ ఉంది. ఇంకా MMTS ఉదయం నగర్ పోతుంది. ఇది ఉదయం నగర్ నుంచి వస్తుంది, లింగంపల్లి పోతుంది. అది లింగంపల్లి నుంచి వస్తుంది, ఉదయం నగర్ పోతుంది. అదే అమ్మ ఒక్క సెకండ్ భయపెట్టావు కదా. సో ఇప్పుడైతే భరత్ నగర్లో దిగేసాం. కంగారు పడకండి, లింగంపల్లి దాకా అనుకోకండి. మేము టికెట్ తీసుకుంటే భరత్ నగర్ దాకా. అంటే యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ రిటర్న్ రానికి లేదు, అది మెయిన్ ప్రాబ్లం. అండ్ ఇంకో ట్రైన్ అయితే వస్తుంది, ఒకసారి చూద్దాం ఏ ట్రైన్. తర్వాత మన MMTS వచ్చేసరికి శాంతనగర్లో ఆగదు. సో ఇది వచ్చేసరికి సికింద్రాబాద్ లోకమాన్య తిలక్ దురంతో ఎక్స్ప్రెస్. మొత్తం ఏసీ బోగీసే ఉంటాయి. సో దీనికి వచ్చేసరికి నెక్స్ట్ స్టేషన్ శాంత్ నగర్లో అయితే స్టాప్ ఉంటుంది. సో ఈ బ్లాక్ అయితే ఇంతే. ప్రస్తుతం భరత్ నగర్లో దిగేసాం. యాక్చువల్గా ఏంటంటే లింగంపల్లికి ఎందుకు వెళ్ళలేదంటే మళ్ళీ మాకు రిటర్న్ ట్రైన్ లేదు.
ఇప్పుడు మళ్ళీ లింగంపల్లి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బస్సు ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ మియాపూర్ క్రాస్ రోడ్కి వెళ్ళి మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి మళ్ళీ మెట్రో ఎక్కి మళ్ళీ వెళ్ళేసరికి చాలా రౌండ్ ట్రిప్ అయిపోద్ది. మాకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు మెట్రో ఉంది భరత్ నగర్ నుంచి. భరత్ నగర్లో దిగేసి మెట్రోకి వెళ్ళిపోవడం మనం.